మా సార్కి కావాల్సిన మెడిసిన్ ఒక్కొక్కసారి దొరకదు. తిరిగి సావాలా, ఇక్కడ దొరుకుతాదేమో అని ఆశతో పోతాను. ఇది కువైట్లో చాలా పెద్ద హాస్పిటల్, కానీ దీనికి పార్కింగ్ లేదు. చాలా దూరం పెట్టి నడిచిపోవాలా. ఈ హాస్పిటల్ చాలా ఖరీదైంది. దీంట్లో డాక్టర్ తో కలవాలంటే 30 దినాలు కట్టాలా. ఆ 30 దినాల్లో వారం లోపల ఎన్నిసార్లైనా పోయి రావచ్చు. ఇది నాకెలా తెలుసు అంటే, ఒకసారి నేను మా సార్ పిల్లోడిని లోపల తీసుకుపోయినా డాక్టర్ కాడికి. ఇక్కడ ఫార్మసీలో టోకన్ తీసుకుని లోపల పోయినా ఎంతో ఆశతో. ఇక్కడ దొరుకుతాదిలే, చాలా పెద్ద హాస్పిటల్ అంటే. ఈడ కూడా దొరకలేదు. ఈ నుంచి ఇంకా మళ్ళీ వేరే చోటికి పోతాను. ఆ హాస్పిటల్ నుంచి వచ్చే దారిలో ఒక ఫార్మసీ ఉంటే అక్కడ పోయినాను. అతను ఇక్కడ దొరకదు, ఇది చిన్న ఫార్మసీ, పెద్ద ఫార్మసీకి పో అన్నాడు. కువైట్ లో పెద్ద ఫార్మసీ అంటే చాలా మంది కువైట్ లో ఉండే వాళ్ళకి తెలుసు. బూట్స్ ఫార్మసీ చాలా పెద్దది కువైట్ లో. అక్కడ ఉండే డాక్టర్ వచ్చేసి నా దగ్గర ఉండాది, కానీ మందు వేరే రకంది అన్నాడు, వేరే కంపెనీది. కానీ మా సార్ ఒప్పుకోలేదు. మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటికి బయలుదేరినాను. ఈ ఫార్మసీ చాలా పెద్దది, సాల్మియా రౌండా బోర్డ్ లో ఉంటుంది. ఇక్కడ దొరికిందండి బాబు. ఇది ఏం మందు రా స్వామి అని వాడిని అడిగితే, ఇది ఎంట్రికల కోసం అంట, ఇది సామాన్యంగా అన్ని చోట్ల దొరకదు అన్నాడు. అది ఎంత తెలుసా, 18 దినాల్లో దగ్గర 7 ఫార్మసీలు తిరిగితే దొరికింది అది.